ఉండవా? వంటింట్లో వెజిటేబుల్స్ ఉండవు గానీ, వెరైటీలు మాత్రం కావాలండి మా వారికి. వాళ్ళ వేసి మరీ వైఫ్‌గా మార్చేసారుగా. వండనంటే కుదురుద్దా? వడ్డించేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలో నూనేసి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనేసేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు ఏపేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. అందులోనే కొంచెం నూనేసి అర చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకేసుకుని ఏపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోగొట్టేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలనేసుకుని 3-4 నిమిషాల పాటు ఏపి మగ్గబెట్టేసుకున్నాక అరకప్పు టమాటా పేస్ట్ ఏసుకుని నూనె పైకి తేలే వరకు ఏపేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి కూడా ఏసుకుని నిమిషం పాటు ఏపేసుకున్నాక కప్పుడు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు నానబెట్టుకున్న జీడిపప్పు జల్లేసుకుని మూత పెట్టి సిమ్లోనే 5 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకన్నా కాస్త కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతీలో గానీ అన్నలో గానీ కలుపుకుంటే ఉంటదండి. కామనర్స్ కూడా క్రియేటివిటీతో కోట్లు గొల్లగొట్టినట్టు ఉంటుందండి. నచ్చితే గనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసి మాత్రం వినది రండి.